ఆరాధించటమే. మనం అందరము సొలొమోను మందిరంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే అందరూ ఆరాధించారో తూప్రాన్పేటలో మనం అందరం ఆరాధించేటోళ్ళమే. నిజము అనేటోళ్ళు మాత్రం చెప్పండి కొట్టండి. అప్పుడప్పుడు అబద్ధాలు కూడా భారీ అందంగా మాట్లాడితేనే చప్పట్ల రూపంలో హల్లెలూయా. దేవుని మహిమ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో సాగిలపడి ఆరాధించేటువంటి అనుభవం, ఆయనను స్తుతించే అనుభవం వస్తుంది. రెండవదిగా దేవుని మహిమ ఉన్న చోట ఏముంటది? మొట్టమొదటిగా మనం చూసుకున్నాం, దేవుని మహిమ మందిరంలో నింపబడింది. సొలొమోను మందిరంలో మహిమ నింపబడింది. మేడగది మీద దేవుని పరిశుద్ధాత్మ చేత ఒక్కొక్కరిని అభిషేకించి ప్రతి ఒక్కరు అన్య భాషలతో మాట్లాడారు. అందరూ, కొందరు కాదు, అందరూ. ఎప్పుడైతే దేవుని మహిమ ఉన్న చోట్ల ఏముంటది చూడండి. హెచ్కేల్ గ్రంథము 43వ అధ్యాయము 4వ వాక్యము. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. గట్టిగా చెప్పండి, గట్టి ప్రభునామం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మహిమ దిగి వస్తుందో అక్కడ దేవుని మాటలు వినబడ్డదంట. ఈ ప్రవక్త అది కూడా ఎలా వినబడ్డది అంటే బలవంతంగానో బ్రతిమలో బామాలో తీసుకొచ్చినప్పుడు మందిరంలో మాటలు వినబడతలేవు, కానీ దేవుని ఆత్మ ఆయన తోడుకొని వచ్చినప్పుడు దేవుని మందిరంలో మాటలు వినబడుతున్నాయి. మాటలంటే దేవుని వాక్యమే. ఎప్పుడైతే దేవుని మందిరంలో దేవుని మహిమ చేత నింపుతా ఉంటాడో అక్కడ దేవుని మాటల్ని కూడా విడుదల చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా విడుదల చేస్తాడు. దేవుని యొక్క మాటల్ని విడుదల చేసి, ఇక్కడ నేను రాసుకున్నాను, పరిశుద్ధాత్ముడు హెచ్కేల్ని మందిరంలోనికి తెచ్చినట్లు మన సంఘంలో కూడా దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మతో ప్రజలందరినీ నడిపించబోతా ఉన్నాడు. నేను నమ్మింది ఏంటంటే నేను చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభువా మేము చెప్తే వినరు నాయన, మేము చెప్తే వినరు ప్రజలు, నీవే నీ ప్రజలని ఈల వేసి డప్పు కొట్టి పిలువు ప్రభువా అంటారు. మళ్ళీ ఒకటి ఏం ప్రార్థన చేస్తానంటే, దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు నేను ఇలా ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, నా సొంత ప్రజలను నీ యొద్దకు పంపిస్తాను అన్నాడు. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సొంత ప్రజలని మన తూప్రాన్పేట మందిరానికి దేవుడు పంపించబోతా ఉన్నాడు. చెప్పండి. దేవుడు అదే నాతో మాట్లాడారు ఒక 4-5 నెలల క్రితం. నా సొంత ప్రజలను, నేను ఏర్పాటు చేసుకున్న నా సొంత ప్రజలని నేను మందిరానికి నడిపిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. నిజంగా దేవుడు ఆ రోజు నుంచి తన మహిమను మందిరంలో కనపరుస్తూ ఉన్నారు. తన మాటలని మందిరంలో కనపరుస్తూ తీసుకెళ్తా ఉన్నారు అనడానికి ఏమాత్రము సందేహం లేనే లేదు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 10వ వాక్యంలో
ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఎవరికి కనిపించిందంట? ఇశ్రాయేలు అందరికీ కనిపించింది. యెహోవా ఎన్నాళ్ళ వరకు ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, చాలా. ఇక్కడ ప్రత్యక్షపు గుడారములు అంటే దేవుని మందిరంలోనే, మోషే కట్టించినటువంటి దేవుని మందిరంలో కాలేబు యెహోషువ వీరిని ప్రజలందరూ రాళ్లతో కొట్టాలని నిశ్చయించుకున్నారు. తెలుసా మీకు ఆ విషయము? ఎప్పుడైతే రాళ్లతో కొట్టాలి అనుకున్నారో, ప్రత్యక్షపు గుడారములో ఎప్పుడైతే వీరు మహిమను చూశారో ప్రజలందరూ రాళ్ళని విడిచిపెట్టి దేవుని యందు సాగిలపడి ఆయన ఆరాధించడం మొదలు పెడతా ఉన్నారు. గడి చెప్పలు పడి ప్రభునామం మేము పడతాము. నీవు నేను కూడా దేవుని మహిమ కలిగినటువంటి సంఘములో ఉన్నప్పుడు, దేవుని మహిమతో కూడినటువంటి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మన మీద లేచినటువంటి శత్రువులు కూడా మన ముందు సాగిల పడతారు. మన కొరకు వ్యతిరేకంగా లేచినటువంటి ఆయుధాలు కూడా, మన కొరకు వ్యతిరేకంగా లేచినటువంటి బాణాలు కూడా మన ముందు సాగిల పడతాయి. ప్రత్యక్షపు గుడారం యొక్క రాళ్ళెత్తిన వారు ప్రత్యక్ష గుడారం దగ్గర రాగానే దాన్ని విడిచిపెట్టి సాగిలపడి దేవుని ఆరాధిస్తున్నారండి. నిజంగా దేవుని మందిరంలో అంత మహిమ కలదండి. దేవుని మందిరంలో తన మహిమను దింపుతారు, తన మాటలను దింపుతారు. తన మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరుస్తుంటారు, ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తుంటారు. యెహెజ్కేలునే తన పరిశుద్ధాత్మ చేత మహామహిమ గల మందిరంలోకి తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టినప్పుడు దేవుని మాటలు ఆయనకు వినబడలేదా? అలాగే దేవుని యొక్క మాటలు మనకి వినబడతాయి. ఆయన తన స్వరాన్ని మనకి వినిపింప చేస్తారు. గొప్ప స్వరము, ఆయన మెల్లని స్వరము, ఆదరణతో కూడినటువంటి స్వరము, ఆపదలో ఆదుకునేటువంటి స్వరము ఆయన మనకి వినిపింప చేస్తారు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మాట్లాడకుండా మూగవాడు కాదు. ఆయన మహిమను మన మధ్యలో కనపరిచేటువంటి దేవుడు. ఆయన మహిమ మన మధ్యలో కనపరచకుండా ఆయన రాయి కాదు. ఆయన జీవము గల దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవుడు. గడిగ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని పెడతాం. హల్లెలూయా. చూడండి, నేను ఇక్కడ రాసుకున్నాను. నిర్గమకాండం 40 అధ్యాయం 34 వాక్యంలో, నిర్గమకాండం 40 అధ్యాయం 34 వాక్యంలో అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. హల్లెలూయా. ఎప్పుడైతే మందిరం మీదకి, ప్రత్యక్షపు గుడారం మీదకి ఎప్పుడైతే దేవుని తేజో మహిమ వచ్చిందో, మోషే లాంటి ప్రవక్తలే వెళ్ళలేకపోయారండి. మోషే లాంటి ప్రవక్తలే దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోయారండి. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు తన శిలువ మ్రానుపై మరణించినటువంటి తన శిలువ రక్తము చేత దేవాది దేవునికి మనకి సంధి చేసి ఆయన సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యం కలుగజేశారండి. గొప్ప భాగ్యం మనకు కలగజేశారండి. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క తేజోమహిమ దిగినటువంటి స్థలంలో మోషే లాంటి ప్రవక్తలే వెళ్ళలేకపోయారు. ఈ రోజుల్లో దేవుని మందిరంలో ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి దిగినటువంటి స్థలంలో మనం ఆయనను స్తుతించగలుగుతున్నాము, ఆయన్ని ఆరాధించగలుగుతున్నాము, ఆయన ఉన్నాడనేటువంటి ఉనికిని గ్రహించగలుగుతున్నాము, ఆయన ప్రత్యక్షతని మనం కన్నులారా అనుభవించగలుగుతున్నాము. అంటే యేసుక్రీస్తు మన కొరకు కార్చినటువంటి రక్తము ద్వారానే, యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నటువంటి శిలువ సంధి ద్వారానే తండ్రి అయిన దేవునికి మనకి సమీపస్తులుగా చేశాడు. గడికి చెప్పండి ప్రభునామాన్ని చెబుతాం. హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలో మాటలు వినే రీతిగా
యేసుక్రీస్తు ద్వారా మనకి, తన పరిశుద్ధాత్మ ద్వారా మనకి అవి లభించాయి. యేసుక్రీస్తు యొక్క త్యాగం ద్వారా, యేసుక్రీస్తు శిలువ మ్రానుపై మరణించడం ద్వారా తండ్రి అయిన దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుతెర తొలగిపోయిందండి. తొలగిపోయి తండ్రి అయిన దేవుడు మనము ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలో, ఎలాగైతే మోషే దేవుడు ముఖాముఖిగా మాట్లాడారో అలాగ దేవాది దేవుడు మనము ముఖాముఖిగా మాట్లాడేటువంటి అనుభవంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నారు అనడానికి ఏమాత్రము సందేహం లేదు. ఆయన మాటల చేత మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నారు కదా, నేను మోషేతో అందరితో మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడను, మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నేరుగా మాట్లాడతాను. ఈరోజు దేవాది దేవుడు మనతో కూడా నేరుగా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి దేవాది దేవునికి మనకి సంధి చేశాడు, సంధి కుదిర్చారు. కాబట్టి ఈరోజు మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఆయన స్వరాన్ని వినగలుగుతున్నాం, ఆయన మహిమని కన్నులారా చూడగలుగుతున్నాము దేవుని మందిరంలో కూర్చొని. కాబట్టి దేవుని మందిరం అంటే ఏదో యానాతరంగా మనం వచ్చేసి ఏదో వచ్చాము వెళ్ళామని అనుకునేటువంటి మందిరము కాదు. దేవుని యొక్క తేజస్సు దిగుతున్నటువంటి మందిరం ఇది. దేవుని యొక్క మహిమ దిగి వచ్చినటువంటి మందిరం ఇది. దేవుని యొక్క మేఘము మందిరం మీద కుమ్మరిస్తున్నటువంటి, మేఘం మీద దిగినటువంటి మందిరము స్థానం ఇది. ఆయన మాటల చేత ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నటువంటి స్థానం ఇది. విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి పెట్టి చివరిగా ఇంకో మాట. మొదటిగా దేవుని మహిమ మందిరం మీద దిగుతుంది. దేవుని మందిరంలో ఎప్పుడైతే మహిమ దిగుతుందో అందరూ సాగిలపడి ఆయనని ఆరాధిస్తున్నారు కూడా. ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తున్నారో, ఎప్పుడైతే దేవుని మహిమ వచ్చిందో, మహిమ ద్వారా దేవుని యొక్క మాటలు వినబడతా ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం వినబడతా ఉంది. ఈ వాక్యము కుటుంబాలను సరిచేసేటువంటి వాక్యము, ఈ వాక్యం మన ఆత్మీయ జీవితాలను దిద్దుకునేటువంటి వాక్యము, ఈ వాక్యము మన యొక్క స్థితిగతులను మార్చుకునేటువంటి వాక్యము, ఈ వాక్యము మన పరిస్థితులను మార్చేటువంటి వాక్యము, ఈ వాక్యము ఎక్కడ ఏ బుక్కులలో దొరకనటువంటిది. ఈ వాక్యము ఎక్కడ నువ్వు 1వ తరగతి నుంచి ఎన్ని డిగ్రీలునే అన్ని డిగ్రీలు కంప్లీట్ చేసినా కూడా ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు నీకు లభించినటువంటిది. శ్రేష్టమైన మాటలు దేవుని యొక్క మందిరంలో ఆయన మహిమలో నుండి మనకి వెలువడుతూ ఉన్నాయి. కానీ చెప్పలు పెట్టి ప్రభునామం చివరిగా ఆయన ఆరాధనలో ఆయన నాయకత్వపు రోల్ని, అంటే లీడింగ్ రోల్ని ఆయన పోషించేటువంటిది దేవుని మందిరం. చూడండి, 1 దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యంలో, మొదటి దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం. కృష్ణ చదవండి. మొదటి దినవృత్తాంత గ్రంథము, క్షమించాలి, 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం. 2వ దినవృత్తాంతం గ్రంథము 5:14. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. హల్లెలూయా. అప్పుడు దేవుని సేవకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారంట. ఎందుకు నిలవలేకపోయేది అంటే, ఆయననే లీడ్ చేస్తున్నాడు కాబట్టి మనుషులు ఎవరు అక్కడ నిలవలేకపోతున్నారు. అర్థమవుతుందా మీకు? ఆయన మందిరంలో కృపాసనం మీద కూర్చొని ఆయన లీడ్ చేస్తున్నాడు, అంటే ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎవ్వరు నిలవలేకపోతున్నారట. ఇంకా క్లుప్తంగా మీరు తెలియాలంటే, ఆరాధనని ఆయన పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆరాధన జరిగేటువంటి ఆ సమయాన్ని
ఆయన పూర్తి కంట్రోల్ ఆయన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. కాబట్టి వేరే ఎవ్వరు అక్కడ నిలవలేకపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ ఆరాధన పూర్తి కంట్రోల్ ఆయన చేతికి ఎలా వచ్చిందంటే, ఈ రోజుల్లో కొన్ని మందిరాలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా వారి గురించి చెప్పదలుచుకోలేదు, కానీ పద్ధతుల గురించి నేను చెప్పాలని ఆలోచించాను. చెప్పక తప్పదు. నువ్వు మొదటి ప్రార్థన రాస్తాడు సేవకుడు, రెండవ ప్రార్థన రాస్తాడు, వాక్యం నువ్వు చెప్పాలా ఈ వారం రాస్తాడు, కానుకల సమయం పాట పాడాలా, ఒక లిస్ట్ ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఏం చేసుకుంటారు? దీనికి నువ్వు, దీనికి నువ్వు, దీనికి నువ్వు, దీనికి నువ్వు, దీనికి నువ్వు. అయిపోయిందా? ఆరాధన అయిపోయింది, వెళ్దాం. దేవుడు అంటాడు, అరే నేను ఎక్కడున్నారా దాంట్లో? మీరు మీరు మీ కార్యాలను పంచుకున్నారు, నేను ఎక్కడున్నారా దాంట్లో? దేవుడు అంటున్నారు, తన మహిమని మందిరం మీద కుమ్మరించి ఆయననే లీడ్ రోల్ చేస్తున్నట్టు, నేనే లీడ్ రోల్ చేయాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కానీ కొందరు ప్రజలు, నువ్వు ఈ లీడ్ రోల్ నువ్వు తీసుకో, ఈ లీడ్ నువ్వు తీసుకో, స్తుతి ఆరాధన నువ్వు తీసుకో, పాటలు రెండు వాడు, అన్నీ లీడ్ నువ్వు చేసేసేయి. దేవుడు అంటారు, నేనేడున్నారా? నేను ఏడున్నా? ఆ లిస్టులో నేను ఏడున్నా కదా, చెప్పురా. హల్లెలూయా. నిజంగా కొన్ని, అందుకే నేనేం చేస్తానంటే, పిల్లలు అంటారు, డాడీ ఆరాధనలో ఏ పాట పాడుతున్నావు, ఆరాధనలో ఏ పాట పాడుతున్నావు అంటే, దేవుడు ఆ క్షణంలో ఏం మాట్లాడితే అదే పాడతా. దేవుడు ఆ క్షణంలో ప్రజలతో ఎలా పాడాలనుకుంటున్నాడో అదే పాడతా. కొంతమంది అనుకుంటారు, మంచి కంఠస్వరం ఉన్నోడితోటి పాట పాడించుంటే ఈ పాట అదిరిపోయేది అనుకుంటారు. మంచి ప్రార్థన శక్తి ఉన్న వాళ్ళతో ఇటు ప్రార్థన చేయించుంటే ప్రార్థన అదిరిపోయేది అనుకుంటారు. నేను ఇక్కడ అదే రాసుకున్నాను. అంటే ఈ ఆరాధన మంచి స్వరమున్నలతో పాడిస్తే ఆరాధన బాగుంటుంది. లేకపోతే రూపం మంచిగా ఉన్న వారితోటి, ఎవరితోటి రూపం మంచిగా సూట్ వేసుకున్నాం, తెల్లగా కనిపించో, లేకపోతే ఈ షేవింగ్ ఇట్లా పెట్టుకోవడం, లేకపోతే ఇట్లా పిల్లిగడ్డ పెట్టుకోవడం, లేకపోతే ఈ చుట్టూ ఇట్లా లేపు, ఇట్లా పండబెట్టో, అటువంటి రూపములతో కనుక ఆరాధన చేపిస్తే యవనస్తులు అందరూ ఓహో అని ఎగురుతారు. నేను ఒక వివాహానికి వెళ్ళాను గుంటూరుకి. ఒక 10 మంది సింగర్స్ ఉన్నారు. ఎంతమంది? 10 మంది గాయకులు ఉన్నారు. 10 మంది. నాకు తెలియదు ఆడ 10 మంది గాయకులు ఉన్నారు. నేను వాక్యం చెప్పగానే, నేను ఆల్టర్ కాల్కి ఎప్పుడు పాట పాడుతుంటాను. ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా పాట పాడతాను. నేను వచ్చి రాని పాటనే ఏదైనా పాడతా. నేను కూడా ఒక పాట అనుకున్నా, వివాహం గురించి పాట అనుకున్న తర్వాత ఆడున్న సింగర్స్ అందరూ చూసి, బాగా సింగర్స్ వాళ్ళని తలదన్నేలా వాడలేం కదా, వాళ్ళ గొంతులని, వాళ్ళ శృతిని, వాళ్ళ రాగముని, వాళ్ళ తాళముని మనం అందుకోలేం కదా, మనకు అంత రాదు. ఎందుకంటే మన గొంతు ఎట్లుంటుందంటే రేకుల డబ్బా గర్ర 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 గీకినట్టు మన గొంతు ఉంటుంది. రేకుల డబ్బాతో గర్ర 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 గీకినట్టు మన గొంతు ఉంటుంది. అక్కడేమో సింగర్ లేదో మాధుర్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. పెళ్లి కొడుకుని అడిగా, పాట పాడేమైనా తప్పని చేసా అంటావా? ఎందుకంటే సింగర్లు ఉన్నారు కదా, నేనేమైనా పాట అందుకు నేను తప్పని చేశానంటే,
అన్నా, అభిషేకించబడినటువంటి సేవకుని పాట ఎక్కడ? ఏదో 4 రూపాయల కోసం పాడుతున్నటువంటి సింగర్ల పాట ఎక్కడనా? అభిషేకించిన పాట, నీ పాట నాకు చాలా నా పెళ్ళికి, నా వివాహానికి నీ ఒక్కని పాట, ఆ 2 వచనాలు చాలనా నేను అంతగా సంతోషిస్తున్నాను. అంటే అభిషేకింపబడ్డవాని, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడ్డవాని యొక్క పాట అది ఎలా ఉన్నా కూడా దేవుడి మాధుర్యంగానే మారుస్తాను. అందుకే మీరు ఏమైనా అనుకోండి, ప్రతిష్ట లేనిదే నేను సంఘంలో ఎవరిని నిలబెట్టను. ఇది ఈరోజు నేను బహిరంగంగా మీకు ఇస్తున్నటువంటి ఒక రిపోర్ట్. ప్రతిష్ట లేనిదే మరణ పర్యంతరం వరకు నేను ఈ పని చేస్తాను అనుకున్నప్పుడే నేను వారికి ఆ బాధ్యతను అప్పచెప్తాను. లేకపోతే నేను ఎవరికి ఎందుకంటే నేను అలాగే ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండాలని ఆశించేవాడిని నేను. ఒకవేళ దేవుని మందిరంలో స్తుతి ఆరాధన జరిగించాలన్నా, దేవుని మందిరంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనకి స్థానం ఇవ్వాలన్నా, దేవుని మందిరంలో ఒక ప్రత్యేక దానికి కావాలన్నా కూడా ప్రతిష్ఠింపబడ్డవారు కావాలి. నాకు దేవుని సన్నిధిలో తన ప్రాణాలను సైతం మరణ పర్యంతం వరకు నేను ఈ కార్యాన్ని చేస్తాను అనుకునేవారు కావాలా. వారికే నేను ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మినిస్ట్రీస్లో వచ్చి నిలబెడతాను అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అంతవరకు నా దేవుడు, నా దేవాది దేవుడే ఇప్పుడైనా ఎప్పుడైనా లీడ్ రోలు మన మందిరంలో పోషిస్తారు. వేరే ఎవ్వరు కూడా ఆ రోల్ని తీసుకోలేరు, తీసుకోజాలరు కూడా. గడి చెప్పండి ప్రభునామాన్ని. హల్లెలూయా. మంచిది. ఇక్కడ నేను కొన్ని మాటలు రాసుకున్నాను. దేవాది దేవుడే ఎప్పుడైతే తన మహిమను మందిరంలో కుమ్మరిస్తారో, ఎప్పుడైతే తన మహిమ మందిరంలో దిగుతుందో, తన మాటలు విడుదలవుతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి ప్రభునామాన్ని మైపడతాం. సాతాను గాడు చేస్తారు కదా దేవుని మాటలు. నా భయం ఏంటంటే ఆరాధన రోజు కరెంట్ తీసే పర్లేదు, ఆశీర్వాద కూడికలో తీస్తేనే కష్టం. కాబట్టి ప్రార్థించండి, దేవుడు ఒక మంచి జనరేటర్ మన మందిరానికి ఇవ్వాలి. ఈ జనరేటర్ మనం ఎక్కడ మీటింగ్స్ పెట్టినా కూడా అక్కడ తీసుకొని వెళ్ళి అదే జనరేటర్ ఉపయోగించాలి. ఎందుకంటే మన మందిరాలన్నీ కూడా మారుమూల గ్రామాలలో ఉన్నాయి, అక్కడ కూడా కరెంట్ ప్రాబ్లమే. కాబట్టి అక్కడికి వెళ్ళి ఇదే జనరేటర్ని ఉపయోగపరచుకోవాలి. పెట్రోల్లో, డీజిల్లో ఏదో ఒకటి. అది నేను ఆన్లైన్లో చూస్తే మంచి జనరేటర్ 2 లక్షల పైనే ఉన్నది. 2 లక్షల పైనే ఉంది. సరే, ప్రార్థిద్దాం, దేవుడిస్తాడు. మంచిది. ఇక్కడ నేను రాసుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయనే ఆరాధన లీడ్ చేయాలా, ఆయనే దేవుని మాటలు మనకి బోధించాలా, ఆయనే సమస్తముని ఆది నుండి అంతం వరకు అధ్యక్షత వహించాలా. ఇది ఆరాధనకి నిజమైనటువంటి నిదర్శనము. నేను ఇక్కడ రాసుకున్నాను, ఆరాధన అంటే స్వరం మంచిగా ఉందని ఒకరితో పాటలు పాడించడం కాదు, రూపం మంచిగా ఉందని ఒకరితో ప్రార్థన చేయించడం కాదు,
మనకి నచ్చిన వారని వారికి అవకాశాలు ఇవ్వడం కాదు. బాగా గమనించాలి. ఈరోజు నేను మీతో కొద్దిగా లోతైనటువంటి మర్మాలు మాట్లాడుతున్నాను. నా హృదయంలో ఏదైతే నేను సేవ ఇలాగే చేయాలి, ఇలాగే నా సేవ నిబంధనలు ఉండాలి అని నేను దృఢ నిశ్చయంతో, ఎందుకంటే నాకు జరిగినటువంటి కొన్ని అనుభవాలు మందిరంలో, నాకు జరిగినటువంటి కొన్ని అనుభవాల పూర్వకంగా నేను ఇలా ఇదే దేవుడే నీకు పోషించాలా అనేటువంటి ఈ అనుభవాలతోటే నేను ఈ రోజు వరకు ఆరాధన జరిగించడం జరుగుతూ ఉంది. నా సొంతంగానో నా సొంత తలంపులతో నేను ఆరాధనని జరిగించాను. అందుకే దేవుని సన్నిధిలో నేను అడుగుతూ ఉంటాను, దేవుని సన్నిధిని అడుగుతా ఉంటాను, ప్రభా నీవే నీటిలో చేయకపోతా, నేను కాదు. పిల్లలు అంటారు, డాడీ ఈరోజు ఏ పాట పాడుతూ ఆరాధనలు అంటే నేను అంటాను, నాకు తెలియదు బేట, దేవుడు ఏదైతే పాడమంటాడో నేను అదే పాడుతున్నాను. ఆ క్షణము ఏదైతే దేవుడు నాకు ఇస్తారో నేను అదే చేస్తాను అని నేను కోరుకుంటాను. నేను ఇష్టపడతాను కూడా అదే. రూపం మంచిగుందనో, మనకి నచ్చిన వాళ్ళనో వారు ఆరాధన లీడ్ చేస్తారనో కాదు, కానీ దేవుడే ఆరాధన లీడ్ చేయాలా. అందుకే దేవుడే ముందుండి అన్ని కార్యాలు జరిగించాలి. ఆది నుంచి అంతం వరకు ఆయనే ముందుండి జరిగించాలనేది నా ఒక ఆశ, నా ఒక ఆలోచన, నా యొక్క తాపత్రయం కూడా ఉంటుంది. హల్లెలూయా. చక్కటిగా చెప్పబడి ప్రభు నామమున పడతాను. అయితే దేవుని మందిరంలో, సొలొమోను మందిరంలో ఎలాగైతే దేవుని యొక్క మహిమ దిగిందో, దేవుని మహిమ దిగినప్పుడు ప్రజలందరూ ఆయన ముందు సాగిలపడి, మందిరంలో సాగిలపడి ఆయన్ని స్తుతించి ఆయన్ని ఆరాధించారు. ఆ రోజుల్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏ వాయిద్యాలు లేవు. రోజు మైక్లైతే వినడానికి మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, చెప్పడానికి నాకు కొద్దిగా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ ఆ రోజుల్లో ఏమి లేవు. కేవలం దేవుని హృదయంతో అంగీకరించారు, మనపూర్వకంగా అంగీకరించారు. దేవుని కన్నులారా తన మహిమను చూశారు, ఆయన సన్నిధిలో ఆయనని ఆరాధించారు. హల్లెలూయా. కాబట్టి ఆరాధన అంటే పాట పాడే అవసరం లేదు, ఆరాధన అంటే తప్పులు పట్టే అవసరం లేదు, ఆరాధన అంటే ఏదో లక్షల రూపాయలు కోసుకునే అవసరం ఎంతకన్నా లేదు. కానీ ఆరాధనకి నిజమైన నిదర్శనం, ఆరాధనకి నిజమైనటువంటి ఆ లోతు మీరు తెలుసుకునేంత వరకు ఇవన్నీ తప్పరు. దేవుడే అన్నారు కదా, తంతి వాయిద్యములతోటి, సితారతోటి నన్ను మీరు ఆరాధించాలి. అందుకే దేవుడి మందిరంలో తంతి వాయిద్యాలతోటి, సితారతోటి మీరు ఆరాధించిన అనుభవమే మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, మీరు మోకరించిన తర్వాత కూడా అదే అనుభవంలో మీరు ఉంటారు అనేది నా ఒక ఆలోచన. హల్లెలూయా. మంచిది. దేవుని మహిమ ఉన్న చోట దేవుని మాటలు ఉంటాయి. దేవుని మాటలు ఉన్న చోట దేవుని గొప్ప విడుదలను మనం చూస్తూ ఉంటాం. మన బ్రతుకులు మార్చేటువంటి మాటలు, మన స్థితిగతులను మార్చేటువంటి మాటలు, మన తలంపులని, మన ఆలోచనలు, మన ప్రవర్తనని యావత్తుని మార్చేటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్తూ కదా, అన్న కుమారుడు 11 ఇంటర్మీడియట్ రాగానే తాగుడు అలవాటు పడిపోయాడు. కుమారుడు వేరే వేరే వ్యసనాలకు అలవాటు పడిపోయి ఎటు తోచినటువంటి స్థితిలో ఉన్నామన్న, చెప్పిన మాట వింటలేడు, ఎదురు తిరుగుతున్నాడు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పించు, పెద్దయ్యాక వాడు అందులో నుండి తొలగిపోడు. పెద్దవాడయ్యాక చెప్పే అవసరం లేదు. వాడు అందులో నుండి తొలగిపోక దేవుడే వాడికి బోధించి నేర్పించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మ నాతో పాటు తిరిగేటువంటి నా స్నేహితులు తల్లిదండ్రులు అన్నారు, ఎవరితోనైనా తిరగకరా, ఎవరితో తిరగకు, ఒక్క సిఎస్ శ్రీనివాస్తో తిరుగు. ఎవరితోట? సిఎస్, అప్పుడు నా పేరు సిఎస్ శ్రీనివాస్ అని పిలిచారు స్కూల్లో. ఒక సిఎస్ శ్రీనివాస్తో తిరుగు,
నీ బ్రతుకు బాగుపడుతుంది. ఎందుకంటే అలా అంటున్నారంటే వాడితో తిరిగే వాళ్ళందరూ ఎదవరు నాయన, ఒక్కడే మంచోడి తల్లిదండ్రులు మాట్లాడతాము, ఒక్కడే మంచోడి ప్రేమతో ఉంటాము, అందుకే నీతోనే తిరగమంటున్నాను. ఆ రోజు నా స్నేహితుల తల్లిదండ్రులు నాతో తిరగమన్నారేమో, కానీ ఈరోజు నేనంటాను, మీ పిల్లల్ని నా క్రీస్తుతో స్నేహం నేర్పించండి, నా క్రీస్తుతో స్నేహం నేర్పించండి. ఆయన ఎలా నడవాలో మీ పిల్లలకి బోధిస్తాడు, ఎలా ఉండాలో మీ పిల్లలకి తెలియజేస్తాడు, ఎలా రానున్న రోజుల్లో తన భవిష్యత్తుని బాగు చేసుకోవాలో నా క్రీస్తు నేర్పిస్తాడు, నా యేసే నేర్పిస్తాడు. మీ పిల్లలకి ఎలా ఉండాలో, ఎలా బోధించాలో, ఎలా ప్రవర్తించాలో మీరు బోధించలేరు. అది మీ తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము మన ప్రత్యేకమైనటువంటి మన ఆత్మీయ స్థితిగతులని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు అవును, ఆరాధన అంటే దేవుడే ముఖ్యం.